ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కష్టపడి పైకొచ్చిన అతి కొద్ది మందిలో ఒకరు రవితేజ. హీరోగా తనేంటో ఎప్పుడో నిరూపించుకున్నారు. వయసు 46 ఏళ్లు దాటినా అది కనిపించకుండా కుర్ర హీరోలతో పోటీ పడగల సత్తా అతడిది. రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ. అతని సినిమా అంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్. అందుకే అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు దర్శకులు ఇష్టపడతారు. 1968 జనవరి 26న జన్మించిన రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన రవితేజకు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం చిత్రంలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ తరువాత శ్రీని వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీకోసం సినిమాతో రవితేజ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురు ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఈడియట్, ఖడ్గం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, భద్ర, విక్రమార్కుడు, దుబాయ్ సీను, కృష్ణ, కిక్, మిరపకాయ్, బలుపు, పవర్ చిత్రాల్లో రవితేజ తన విజయ పరంపరను కొనసాగిస్తూ ఉన్నారు. ఇక రవితేజ వ్యక్తిగత జీవితానికి వస్తే రవితేజ చాలా కాలం క్రితం కళ్యాణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు కుమార్తె మోక్షిత, కుమారుడు మాధవన్ భూపతిరాజు ఉన్నారు. పాప 9వ తరగతి చదువుతోంది, కుమారుడు 5వ తరగతి చదువుకుంటున్నారు. వీళ్ళిద్దరూ రవితేజకు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక్కడ రవితేజ తన కొడుకుతో దిగిన ఫోటోను చూడవచ్చు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.